400 సంవత్సరాల క్రితం సుమతి శతకకారుడు బద్దెన 2 చిన్న పద్యాలలో నీటి యొక్క విలువను చెప్పాడు. నీరే ప్రాణాధారం, నోరే రసభరితమైన నుడువులకెల్లం, నారే నరునకు మూలము, చీరే శృంగారమంచు సిద్ధము సుమతి అని ఆ యొక్క పద్యంలో ఫస్ట్ లైన్ వచ్చేసి నీరే ప్రాణాధారం. తర్వాత 9వ పద్యం చెప్పాడు ఆయన, అది మనందరికీ తెలుసు, చిన్నప్పుడు పాడుకుంటాం. అప్పిచ్చువాడు వైద్యుడు, చాలా మంది అప్పిచ్చువాడు వైద్యుడు అని అనుకుంటారు, కానీ అది వేరు ఇది వేరు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు చొప్పడిన ఊరనుండుకు చొప్పడకున్నట్టి ఊరు చొరకము సుమతి. ఓ మానవ, నువ్వు ఒక ఊర్లో ఉండాలి అంటే ఈ 4 ఉండాల. సమయ సందర్భంలో ఎవరికైనా అపవసరం ఉంటుంది కాబట్టి అప్పిచ్చువాడు, ఆ సమయానికి అప్పిచ్చేవాడు ఒకడు ఉండాలి. అప్పిచ్చువాడు వైద్యుడు, మన డాక్టర్ లాంటి వాళ్ళు వైద్యుడు వచ్చేసి ఈ యొక్క జ్వరమో పులకరమో ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి వైద్యుడు ఉండాలి. ఈ ఊరి పక్కన ఎప్పుడూ ఎడతెగక పారు ఏరు, అది ఏరు కానీ నది కానీ ఏదో ఒకటి మీ ఊరి పక్కన ప్రవహిస్తూ ఉంటే నీటి సమస్య ఉండదు. ద్విజుడు, ఏదైనా శుభ కార్యక్రమాలు కానీ అశుభ కార్యక్రమాలు కానీ చేసేదానికి ఒక బ్రాహ్మణుడు. కాబట్టి ఈ 4 ఉండే ఊర్లో ఉండు, అవి లేకుంటే కన్నా ఆ 4 ఉండే ఊరు చూస్తూ ఉంటాడు. ఇది 400 సంవత్సరాల క్రితం. కాబట్టి నీటికి అంత ప్రాముఖ్యత ఉంది. నీరు అటు సాగునీరు, ఇటు త్రాగునీరు, ఇటు జల విద్యుత్తు, ఇటు జల రవాణా, అటు పరిశ్రమలు, వారు చెప్పినట్టు విద్యాలయాలు అన్నిటికీ అవసరమే. కానీ ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా సాగునీటి రంగమైనా, త్రాగునీటి రంగమైనా, జల విద్యుత్ ఉత్పత్తి అయినా, జల రవాణా అయినా, లేదా విద్యా వ్యవస్థ అయినా, లేదా పరిశ్రమలు రావాలన్నా దేనికైనా నీరు అవుతుంది. కాబట్టి ఈ నీటికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నట్లో శని ఉంది అన్నట్లు ఏదో కొన్ని సందర్భాలు నీళ్ళు లేకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఉంటాయి. మనకు నదులు పైనుండి తీసుకుంటే శ్రీకాకుళం ఉంటే వంశావళి, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, సరే కృష్ణా ఉపనది, తుంగభద్ర, ఇవి మనకు ప్రధానమైనటువంటి నదులు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర వచ్చేసి కృష్ణా నదికి ఉపనది. కాబట్టి నదులు ఉన్నాయి. ఎప్పుడోసారి నీళ్ళు వస్తాయి, సంవత్సరం నీళ్ళు లేకుండా కానీ ఎప్పుడోసారి నీళ్ళు వస్తాయి. ఈ 5 నదుల్లో మన ప్రాంతానికి సంబంధించి ప్రధానమైన నది వచ్చేసి కృష్ణా నది. అక్కడికి పోతారు. ఎందుకంటే మ్యాప్ ద్వారా చెప్తే సులభంగా అర్థమవుతుంది. నేను 10 వాక్యాలు చెప్పే వదిలో ఒక మ్యాప్ చూపి తెలియకుండా మళ్ళీ దానికి తర్వాత వస్తాం. ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ పెట్టారు, శ్రీశైలం రిజర్వాయర్, ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ పెట్టారు. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ నుండి బనకచెర్ల వరకు వచ్చి కాలువ, బనకచెర్లలో 3 పాయలుగా ఒక కాలువ వచ్చేసి ఇది తెలుగు గంగ, ఇప్పుడు సోమశిల తెలుగు గంగ, ఇదేమో గాలేరు నగరి, ఇదేమో కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానల్. కాబట్టి ఇది ఆంధ్రదేవ. కాబట్టి ప్రధానంగా మనకు శ్రీశైలం నుండి మన ప్రాంతానికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశానికి సంబంధించి మెయిన్ శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ఒకటి వెలుగొండ ప్రాజెక్ట్, ఇదేమో ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలకు సంబంధించింది. 4,35,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు, 43.5 టీఎంసీలతో ఈ యొక్క నల్లమల జలాశయం. శ్రీశైలం నుండి నీళ్లు రావాలి, ఒక కాలువ ద్వారా నీళ్లు వచ్చి ఇక్కడ 2 సొరంగాలకి నీళ్లు వచ్చి ఆ 2 సొరంగాల వల్ల వరద కాలువలోకి వచ్చి నల్లమల జలాశయంలోకి నీళ్లు వస్తాయి. నల్లమల జలాశయం నుండి 3 కాలువల ద్వారా 4,35,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు. ఇది వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం. దీనికి నీళ్లు రావాలంటే శ్రీశైలం రిజర్వాయర్ రావాల్సింది. నెక్స్ట్ ఇది పుస్తకాలే పోతాను. ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఇది 854 అడుగుల ఎత్తులో ఉంది. ఆ పైన నీళ్లు ఉంటేనే ఆ కాలువ గుండా నీళ్లు వస్తాయి. ఆ 854 అడుగులకు ఇది 841, కానీ కొంత పైన పోర్షన్ కావాలి కాబట్టి
841 అడుగుల్లో ఉండిపోతుంది పాడు ఆ హెడ్ రెగ్యులేటర్. దానికి పైన నీళ్లు ఉంటేనే వస్తాయి, కింద నీళ్లు ఉన్నాయి కానీ రావు. కాబట్టి ఇక్కడ పోతిరెడ్డి శ్రీశైలంలో ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి అంటే తెలుగంగ కానీ మిగతా గాలి నగరి కానీ ఖచ్చితంగా లెవెల్ మెయింటైన్ చేయాలి. 854 అడుగుల పైన శ్రీశైలం నీళ్లు ఉంటేనే వస్తాయి, లేకపోతే నీళ్లు రావు. ఇది కూడా ఇది నేను ముందే చెప్పినట్టు బాలకృష్ణ దగ్గరికి వచ్చిన తర్వాత ఇటు తెలుగంగ, ఇది వచ్చేసి గాలేరు నగరి. తెలుగంగ మెయిన్గా ఇది కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు. తెలుగంగ ఇక్కడ ఇది ప్రకాశం, ఇక్కడ నెల్లూరు ఉంది, ప్రకాశం లేదు. ఇది గాలేరు నగరి మెయిన్గా వచ్చేసి కడప, చిత్తూరు ప్రధానంగా వస్తాయి, కొంచెం నెల్లూరు ఏమన్నా కొంచెం వస్తారేమో. ఇది హంద్రీనీవా మెయిన్గా అనంతపురానికి హంద్రీనీవానే ఏకైక ఆధారం. తర్వాత కొంతవరకు కడప, కొంతవరకు చిత్తూరు, కర్నూలు లేదు. ఈ సంవత్సరం ఈ బడ్జెట్ లో కేటాయించిన డబ్బుల ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా ఖర్చులు ఏ విధంగా పెరగకుండా ఉంటే, కాస్ట్ ఎస్టిమేషన్ పెరగకుండా ఉంటే 20 ఏళ్ళు పడుతుందా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి. 6,000 కోట్లు కావాలంటున్నారు. ఈ సంవత్సరం 300 కోట్లు కేటాయించారు బడ్జెట్ లో. 300 కోట్ల ప్రకారం వచ్చే 20 సంవత్సరాలు కూడా ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. బట్ ఈ 20 ఏళ్లలో ధర పెరగదా అనేది ఒక అంశం. కనుక పాలకులు ఈరోజు ఈ నెలలో, గత నెలలో 9-10 తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అన్ని పార్టీలు కూడా పిలిచినట్టు కూడా అక్కడికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి, అదేవిధంగా మన ఎక్స్ఎంపీ సీతామోహన్ గారు కూడా మీటింగ్ లో పాల్గొన్నారట విజయవాడలో. వైసీపీ నుండి నాయకులు వచ్చారు, సిపిఐ నుండి వచ్చి ఈ 4 ప్రాజెక్టులు తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు, దాదాపు 35 సంవత్సరాల పైన మొదలుపెట్టిన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు 3 సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యేలాగా బడ్జెట్ లో నిధులు ఇవ్వండి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రి గారి దగ్గరికి పోయి రిపోర్ట్ ఇచ్చి వచ్చారు. సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి నిమ్మల రామారెడ్డి గారికి ఆ మాట చెప్పి వచ్చాం. సార్, 3 సంవత్సరాల ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాజెక్టులకు లాభం లేదు. మీకు అందరికీ తెలుసు, మా అన్న అశోక్ రామాపల్లిలో ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇల్లు పూర్తి చేయాలి. అన్న ఇల్లు మొదలుపెట్టి ఆయన 20 ఏళ్ళలో మొదలుపెట్టి 60 ఏళ్ళలో కంప్లీట్ చేయడానికి మొదలు పెడితే 20 ఏళ్ళలో మొదలుపెట్టిన ఇంటి దశ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కట్టిన గోడలు కూలిపోతాయి, అక్కడ నిర్మాణం చేసుకుంటాం. అంటే ఒక ప్రాజెక్టును కట్టడానికి 40 ఏళ్ళు పడితే మొదలుపెట్టిన కార్యక్రమాలు కూడా ఎక్కడ అంటే ఆ ప్రాజెక్టు ఆ లైఫ్ లో చూడని పరిస్థితి అక్కడ ఉన్నాయి. మరి పాలకులకు ఏం కావాలి? దీని మీద చిత్తశుద్ధి కావాలి. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోజు ఈ 10 ఏళ్ల కాలంలో రాయలసీమతో పాటున అన్ని వెనుకబడిన ప్రాంతాలకు ఒక దురదృష్టం వెంటాడుతూ ఉంది. పాలకులంతా కూడా ఒక అంశం మీద వచ్చారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం మాత్రమే అనే మాట తీసుకొచ్చినప్పుడు మీకు అందరికీ అనిపించలేదా ఈ ప్రాంతం వాళ్ళని కించపరుస్తోంది ప్రభుత్వం అని చెప్పి? మీకు ఎప్పుడు ఆ భావన కలగలేదా? ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమేనా? మిగతా ప్రాంతంలో రాయలసీమ 42% భూభాగం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా ఇటు నెల్లూరు జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఇంకొక 23-24% ఉన్నాయి. 65% భూభాగంలో ప్రజలందరూ కూడా కనీసం తాగడానికి ఇబ్బంది పడుతూ ఒక్క ఆరుతడి వరకు గొంతు దాన్ని లైట్ చేసుకోవడానికి నీళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే ప్రతి సోమవారం పోలవరం అంటూ వెలుగొండ ప్రాజెక్టును పక్కన పడేసిన, గాలేరు నగరి ప్రాజెక్టును పక్కన పడేసిన, హంద్రీనీవా ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకపోయినా, తెలుగంగలో మీ పక్కన పూర్వామిలకు లేదా బ్రహ్మసాగర్ దగ్గర నుండి ఆ బద్వేలు మండలంలో నీళ్లు రాకపోయినా దీన్ని పట్టించుకోకుండా అంటే అమరావతి, పోలవరం అని చెప్పి చెబుతూ మనల్ని కించపరుస్తుంటే ఈ సమాజంలో మనకేమైనా స్పందన వచ్చిందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి ఇదే సందర్భంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఏ నాయకుడు వచ్చినా నేనే చేశాను, నా తండ్రి చేశాడు, మా మామ చేశాడు, నేను చేశానని చెప్తూ ఉన్నారు. ఇన్ని నిధులు కేటాయించాం, అన్ని నిధులు కేటాయించామని. ఇన్ని నిధులు వాళ్ళ తండ్రో, వాళ్ళ మామనో, ఆయనో, ఇంకొక ఆయన ఎవరో చేస్తుంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయినారు కదా, ఎందుకు పూర్తి కాలేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా అంటే చాలా అబద్ధాలు చెప్తున్నారు.
మా ప్రభుత్వమే ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది, ఈ ప్రాజెక్టు మొదలు పెట్టింది మేమే, ఈ ప్రాజెక్టు డబ్బులు ఇచ్చింది ఇంతే, ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి రెండు ప్రభుత్వాలు కూడా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చెప్తున్న అబద్ధాలను మీరు నమ్మారా? నాకు చాలా అనుమానం వచ్చేది ఈ నాయకులు చెప్తున్నప్పుడు. ఇంత అబద్ధాలు చెప్తున్నారే, ఎలా నమ్మిస్తున్నారు వీళ్ళు ప్రజలను అని అనుకుంటూ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎట్లా నమ్మించడం కోసం, అబద్ధాలు నమ్మించడం కోసం ఈ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారని ఒక ఆలోచన చేస్తున్న సందర్భంలోని ఈ మధ్యనే ఒక ఫేస్బుక్ లో అన్ని అని ఒక తత్వవేత్త ఆమె వాళ్ళు చెప్తున్న అబద్ధాలను మా అశోక్ అబద్ధాన్ని నమ్మేటట్టు చేయడం కోసం కాదని, వాళ్ళు చెప్పే అబద్ధాలు మీరు ఎవరు నమ్మాల్సిన పని లేదు. అబద్ధాలు చెబుతూ 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 మీరందరూ కూడా, సమాజం అంతా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని మానసిక దౌర్భాగ్యానికి ప్రజలను గురి చేసే ఎత్తుగడకు రాజకీయ నాయకులు వచ్చారు. అందువలనే ఈ రోజు ఆ వ్యవస్థ ఉంది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ ప్రాంతానికి చేయడం స్పష్టంగా అర్థమైపోయింది. ఒక ఆయన 3 రాజధానులు అంటే 3 రాజధానులైనా వెలుగొండ ప్రాజెక్టును పక్కన పడేశారు. GNSS గానీ HNSS గానీ డబ్బులు ఇవ్వకుండా పక్కన పడేశారు. మరి 3 రాజధానులు చేశారా, 3 ప్రాంతాలు చేశారా అంటే వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని ఎక్కడైతే నిర్మించాలనుకున్నారో ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడ్డారు. ఒకరు అమరావతి కేంద్రం అనుకుంటే ఒకరు విశాఖ కేంద్రంగా పోయారు. ఇది ఈ రోజు నుండి జరుగుతున్నది అయితే మాత్రం కాదు, మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ సామ్రాజ్యం ఈ రోజు భారతదేశంలో ఏర్పాటు చేసిన రోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంది, ఆర్థికంగా బాగుంది, కుటీర పరిశ్రమ అంతా బాగున్నాయి, మనం స్వయం సమృద్ధితో ఉన్నాం, ఆర్థికంగా కూడా బాగున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పుడైతే బ్రిటిషర్స్ కాలనీస్ వచ్చాయో ఆ కాలనీస్ వచ్చిన రోజు ఇక్కడి నుండి రా మెటీరియల్ అంతా కూడా తరలించుకొని తీసుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉన్న పరిశ్రమలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయకుండా వాళ్ళు ఎక్కడైతే స్థావరం ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అదే విధంగానే అదే పద్ధతిని ఫాలో ఇస్తూ ఈ రోజు నీళ్లను తరలించుకోబోతున్నారు, అటవీ సంపదను తొలగించుకోబోతున్నారు, మైనింగ్ సంపదను తీసుకొని పోతున్నారు. అదే విధంగానే ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో సోలార్ హబ్ చేస్తామని చెప్పి విపరీతంగా వచ్చినప్పుడు ఇక్కడ చూశారు. ఈ కొండల మీద వస్తూ ఉంటే మధ్యలో ఇక్కడ చూస్తే మీకు అందరికి కూడా విండ్ పవర్ పెట్టారు. అక్కడ సుగారుల్లో, చెంచుల్లో ఆవులు మెప్పడానికి కూడా లేకుండా ఆ ప్రాంతాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ తీసుకుపోయి అక్కడ పెట్టే పరిశ్రమలు తీసుకుపోతున్నారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఇది ఒక రా మెటీరియల్ కేంద్రంగా, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసే రా మెటీరియల్ కేంద్రంగా ఇక్కడ నుండి నీళ్లు తరలించుకోపోయి అక్కడ ఉత్పాదన చేసుకునేలాగా చేసుకుంటున్న నేపథ్యంలో నీళ్ళంటే పంటలకు ఒకటే కాదు, నీళ్లు ఉంటేనే విద్యాలయాలు రన్ అవుతాయి, స్కూల్స్ కాలేజీలు రన్ అవుతాయి, నీళ్లు లేకపోతే కళాశాలలు లేవు. అంటే మన విద్యార్థులు, మన యువతకు కూడా విద్య కూడా దూరం అయిపోతుంది. నీళ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు ఉంటేనే యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మనకు పరిశ్రమలు కూడా లేకుండా నీళ్లు అక్కడ తీసుకునే పరిశ్రమలని అక్కడ పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనపడుతుంది. అంటే విద్య లేదు, పరిశ్రమలు లేవు, పంటలు లేవు. పంటలు లేకపోతే ఎప్పుడు పంటలు లేవో చిన్న చిన్న ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా, లేదా కాటన్ జిన్నింగ్ మిల్స్, రైస్ మిల్స్ ఇలాంటివి కూడా లేకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా తరలించుకోబోతున్న నేపథ్యం వైపు కనపడుతుంటే, ఇక్కడ పాలనా కేంద్రీకరణలో భాగంలో కొన్ని కార్యాలయాలు కర్నూలులో, కడపలో ఉంటే ఆ కార్యాలయాలు కూడా అమరావతిలో తరలించుకొని తీసుకుపోవాలన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు కొనసాగుతూ ఉంది. మరి ఇక్కడ సోలార్ హబ్ అని చెప్పి ఈ వెనకబడిన ప్రాంతంలో, రాయలసీమ గారి ఈ ప్రాంతంలో సోలార్ హబ్ అని చెప్తూ, లేదా విండ్ పవర్ హబ్ అని చెప్తూ పెట్టుకున్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కార్యాలయం కర్నూలులో ఉంటే వచ్చిన నష్టమేముంది? ఆ కార్యాలయం కూడా అమరావతికి తరలించాలనుకుంటున్నారు. మరి ఇదే నేపథ్యంలోనే 9-10 తారీఖున అన్ని రాజకీయ పార్టీలు కలిసి, అన్ని ప్రజా సంఘాలు కలిసి, కృష్ణా డెల్టా నుండి ఉత్తరాంధ్ర దగ్గర ఉండే సంఘాలన్నీ కలిసి ఈ రోజు శ్రీశైలం నిర్వహణ అత్యంత కీలకం. కృష్ణా జలాల నిర్వహణ కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఉంటేనే ఈ ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. రేపు పొద్దున వెలుగొండకు నీళ్లు రావాలన్నా శ్రీశైలంలో నీళ్లు నిలబెట్టాలి, నీళ్లు నిలబెట్టకపోతే అవన్నీ సముద్రంలోకి పోతాయి. కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేసి మంత్రి గారి దగ్గరికి పోయి చెప్పొచ్చిన తర్వాత ఒకటే ఒక మాట చెప్పాం, సరే ఈ రోజు కృష్ణా డెల్టాకు శ్రీశైలంతో అనుబంధం లేదు, మీరు పట్టుసీమ కట్టించుకున్నారు, మీ నీళ్లతో శ్రీశైలం నుండి రావాల్సిన అవసరం లేదు, మీకు రావాల్సిన నీళ్ళన్నీ కూడా ఆ తెలంగాణ నుండి వచ్చే పాలేరు, మున్నేరు, మూసీ నది నుండి నాగసాగర్ దిగువన వస్తాయి కాబట్టి మీకు రెగ్యులేషన్ తో సంబంధం లేదు. శ్రీశైలం ఈ రోజు చాలా కీలకం. రాయలసీమ ప్రాజెక్టులకు గాని, వెలుగొండ ప్రాజెక్టులకు గాని, నెల్లూరుకు నీళ్లు ఇవ్వడానికి గాని, మహబూబ్ నగర్ గాని నీళ్లు ఇవ్వాలనుకుంటే శ్రీశైలం కీలకం. కర్నూలులో కేఆర్ఎంపీ కార్యాలయం పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరం చూసాం, 1562 టీమ్స్ లో నీళ్లు శ్రీశైలంకి వస్తే శ్రీశైలాన్ని ఖాళీ చేశారు. రావాల్సింది 350 టీమ్స్ లో అయితే దానికి 5 అంతలు అదనంగా వచ్చిన ఖాళీ చేశారు.
అదే కేఆర్ఎంబి కార్యాలయం ఇక్కడ ఉంటే న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. మీరు ఈ కార్యాలయాన్ని ఇక్కడ తరలిస్తే రాయలసీమకు ఈ వెనకబడిన ప్రాంతాలకంతా ఉరి వేసినట్టు అని చెప్పొచ్చాం మంత్రి గారికి. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తామండి, ఈ విషయాన్ని అఖిలపక్షం పిలవడానికి కోరండి అంటే నేను చెప్తానండి అని చెప్పారు. అదే విధంగానే పోలవరం వస్తే ఆంధ్రుల జీవనాడని చెప్తూ పోలవరం ఈ రోజు పనికిరాదు, గోదావరి బలగజల రెగ్యులేటర్ అని చెప్పి 20,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పథకం తీసుకొస్తున్నారు. ఈ రోజు శ్యాంప్రసాద్ గారు చెప్తున్నాడు, మాకు 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందంటే 300 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ రోజు విజయరామరావు చెప్తున్నారు, మాకు 32 కోట్లు ఇస్తే ఒక చిన్న ప్రాజెక్టు అలగనూరు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి టైంలో 2017లో తెగిపోయింది. ఆ రోజు ఖర్చు పెట్టిన 1 కోటితో పూర్తయ్యేది. జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన 3 కోట్లతో పూర్తయ్యేది. ఈ రోజు 32 కోట్లు అయింది. దానికి డబ్బులు ఇవ్వడానికి సిద్ధం లేని వాళ్ళు 25,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నుండి బలగజల చేస్తారంటే అయ్యా ఇది చర్చకు పెట్టండి, ఇది పనికి రాదు అని చెప్పి మంత్రి గారికి చెప్పొచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత రెండో రోజు 10వ తారీఖు మేము చెప్పొస్తే ప్రపంచానికి చెప్పడం కోసం చేస్తే పోలీసుల దిగ్బంధంలో 30,000 మంది అక్కడ పోయి శంకుస్థాపన చేసి వచ్చాం. ఇది కేవలం సిద్ధేశ్వర అలుగు కోసమే కాదు, ఈ అలుగు వార్షికోత్సవం జరిపింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.